గీత అఖిల్ని అడుగుతూ ఉంటుంది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే నన్ను ఎందుకు ఆపావు? నేను వెళ్ళిపోవాలనే కదా నువ్వు కోరుకున్నావు. అలాంటప్పుడు నా అంతటా నేనే వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు ఆపావు? నువ్వు మీ నాన్న కలిసి ఏదైనా కుట్ర చేస్తున్నారా? మా నాన్నని మీ ఇద్దరు కలిసే ప్లాన్ చేసి దాచేశారు కదా అని అడుగుతూ ఉంటుంది. నువ్వింక మారవా? మా నాన్న ఏ తప్పు చేయలేదని రుజువైపోయింది కదా. ఇంకా ఎందుకు మా నాన్నని తప్పు చేసినట్లు మాట్లాడుతున్నావు? అయినా నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళనీయకుండా ఆపడానికి ఒక కారణం ఉంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నట్టు నాటకం ఆడి మా ఇంటికొచ్చింది మీ నాన్న కోసమే కదా. అలాంటిది మీ నాన్నే దొరికిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు మీ నాన్నని తీసుకుని వెళ్ళిపోతావు. నిన్ను ఆపాల్సిన అవసరం కూడా నాకు లేదు. అయినా నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనీయకుండా ఆపాను. ఎందుకో తెలుసా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మీ ఇంట్లో వాళ్లతో నువ్వు సంతోషంగా ఉంటావు. కానీ నా పరిస్థితి ఏంటి? మనిద్దరము ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో భార్యాభర్తలం. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నేను ఆపలేదనుకో మా అమ్మకు అనుమానం వస్తుంది. నీ భార్య వెళ్ళిపోతుంటే కనీసం ఉండమని కూడా అనలేదు ఏంట్రా అని అంటుంది. పైగా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నిన్ను వెళ్లి తీసుకురమ్మని మా అమ్మ గోల చేస్తుంది. ఒకవేళ నేను రాకపోయినా మా అమ్మే వచ్చి నిన్ను పిలుస్తుంది. అప్పుడు నువ్వేం చెప్తావు? మా ఇద్దరికి పెళ్లే కాలేదు, పెళ్ళైనట్టు నాటకం ఆడాము అని చెప్తావు. నీ మీద ఎంతో ప్రేమ పెంచుకున్న మా అమ్మ పరిస్థితి ఏంటి? అది విని తట్టుకోగలదా? అందుకే మా అమ్మ కోసమే నిన్ను ఆపాను. అది సరే, నేను ఆపాను, కానీ నేను ఆపగానే నువ్వెందుకు ఆగిపోయావు అని అడుగుతూ ఉంటాడు. అంతలో జాగృతి అటుగా రావడం గమనించిన గీత అయితే, నేను నీ భార్యని కాబట్టి ఆగిపోయాను అని చెప్తుంది. ఏంటి సడన్ గా గీత ఇలా మాట్లాడుతుంది అని అఖిల్ పక్కకు చూసేటప్పటికి వాళ్ళమ్మ వస్తూ ఉంటుంది. ఇక గీతతో అంటాడు, మా అమ్మ మన మాటలు వినేసిందా అని అడగడంతో, లేదు ఇప్పుడే వచ్చారు, అందుకే నేను అలా సమాధానం చెప్పాను అని గీత సైగ్గా చెప్తుంది. అంతలో జాగృతి దగ్గరకొచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. ఏం లేదమ్మా, గీతని వెళ్ళనీకుండా ఆపాను కదా, థ్యాంక్స్ చెప్తుంది అని అఖిల్ అంటాడు. ఇక జాగృతి అయితే, మీరిద్దరూ సంతోషంగా ఉండడమే కదా నాకు కావాలి. మీరిద్దరూ తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారేమో అనుకున్నాను, కానీ మా అఖిల్కి నీ మీద ఎంత ప్రేమ ఉందో ఈ రోజే నాకు తెలిసింది గీత. ఇన్ని రోజులు నువ్వు ఒంటరిదానవని నేను నీకు తోడుగా ఉన్నాను, కానీ ఇక మీదట నీకు అఖిల్ తోడుగా ఉంటాడు అని చెప్తూ ఉంటుంది. ఇక గీత అయితే, అత్తయ్య మా నాన్నని చూసి చాలా రోజులైంది కదా, తన ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదు, ఒకసారి నేను ఇంటికి వెళ్లి మా నాన్నని చూసొస్తానని చెప్తుంది. జాగృతి అయితే, చూడమ్మా గీత, ఇక మీదట నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నీ భర్తకి చెప్తే చాలు, సరేనా అని అంటుంది. గీత వాళ్ళ నాన్న ఇంట్లో కూర్చొని ఉంటే వాళ్ళమ్మ తనకి టిఫిన్ తీసుకొచ్చి తినమని ఇస్తుంది. కానీ తను మాత్రం నాకు ఆకలిగా లేదు, వద్దు అంటాడు. ఇన్ని రోజులు మీరు మాకు దూరంగా ఉన్నారు, సరైన భోజనం చేశారో లేదో తినండి అని బలవంతం పెట్టడంతో ఇక తను తీసుకుని తింటూ ఉంటాడు. వాళ్ళ నాన్నకి పొలమారడంతో అప్పుడే అక్కడికి వచ్చిన గీత గ్లాసులో వాటర్ తీసుకుని వాళ్ళ నాన్నకి అందిస్తుంది. గీతని చూడగానే వాళ్ళ నాన్న తల దించుకుంటాడు. ఇక గీత అయితే వాళ్ళ నాన్నని అడుగుతూ ఉంటుంది, ఎందుకు నాన్న తప్పు చేసిన వాడిలాగా తలదించుకుంటున్నావు? ఆ మహారాణి మన కుటుంబానికి ఎంత ద్రోహం చేశాడో మనందరికీ తెలుసు. నిన్ను కిడ్నాప్ చేసింది మహారథియే అని అందరికీ తెలిసినా కూడా వాళ్ళందరి ముందు ఎందుకు అబద్ధం చెప్పావు? నిజం చెప్పే అవకాశం ఉండి ఆ మహారథినే తప్పు చేశాడని నిరూపించే అవకాశం దొరికినా కూడా ఎందుకు అబద్ధం చెప్పావు నాన్న? చెప్పు నాన్న అని అడుగుతూ ఉంటుంది. అంతలో నేను చెప్తాను గీత అంటూ బయట నుంచి ఒక ఆవిడ లోపలికి వస్తుంది. తనని చూడగానే గీత ఎవరా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. చూడు గీత, నువ్వు మీ నాన్న ఏదో తప్పు చేసినట్టు నిలదీసి అడుగుతున్నావే, నువ్వు అడగాల్సింది నిజం చెప్పు అని కాదు, ఆ మహారథి చెర నుంచి ఎలా తప్పించుకున్నావు నానా అని అడగాలి. అన్ని నిజాలు తెలిసి కూడా ఎలాంటి పరిస్థితుల్లో నిజం చెప్పలేకపోయాడో అని ఆలోచించాలి అని అంటూ ఉంటుంది. ఇక గీత అయితే మీరు అని అంటూ ఉంటే ఇక గీత వాళ్ళ నాన్నే చెప్తాడు, తనే నన్ను మహారథి చెర నుంచి కాపాడింది. తన పేరు జానకి, స్వయాన నా తోడబుట్టిన నా చెల్లెలు, నీకు మేనత్త అవుతుంది అని చెప్తాడు. ఇక గీత వాళ్ళ మేనత్త ఇలా అంటూ ఉంటుంది, అవును గీత, నేను మీకందరికీ దూరంగా ఉండడానికి కారణం కూడా ఆ మహారథే. ఆ మహారథి దుర్మార్గానికి బలైపోయిన వారిలో నేను, మీ నాన్న, నువ్వు కూడా ఉన్నావు. మీ నాన్న లాయరై ఉండి కూడా కోర్టు మెట్లు కూడా ఎక్కనీయకుండా చేసిన ఆ మహారథిని ఊరికేనే వదిలిపెట్టకూడదు. నువ్వు నీ కర్తవ్యాన్ని మర్చిపోతున్నావు గీత. నువ్వు మళ్ళీ కోర్టు వేసుకోవాలి, కోర్టులో కేసులు వాదించాలి. ఆ మహారథి చేసిన పాపాలను నువ్వే బయటపెట్టి ఆ మహారథిని దోషిగా నిలబెట్టాలి.
అందుకు నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను, నీకు తోడుగా ఉంటాను. కానీ నీ కర్తవ్యాన్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దు అని చెప్తుంది. సుచిత్ర భర్త సుచిత్రతో ఇలా అంటూ ఉంటాడు. నాకింకా అర్థం కావడం లేదు సుచిత్ర. ఎల్లిపోతున్న గీతని చెయ్యి పట్టుకుని మరీ లోపలికి లాక్కొచ్చిన అఖిల్ని ఏమనుకోవాలి? అసలు వాళ్ళ నాన్నంటే ఎంత ప్రేమ తనకి. అలాంటిది వాళ్ళ నాన్నని అన్ని మాటలన్న గీతని మళ్ళీ లోపలికి ఎందుకు రానిచ్చినట్లు? బావగారు నిజంగానే గీత వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేశాడా? నిజంగానే దాచిపెట్టాడా? ఏమో నాకు అనుమానంగా ఉంది అని అంటూ ఉంటాడు. ఇక సుచిత్ర అయితే, మా అన్నయ్య ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యడు కూడా. అయినా గీత వాళ్ళ నాన్నని దాచిపెట్టాల్సిన అవసరం మా అన్నయ్యకేముంది అని అడుగుతూ ఉంటుంది. ఏమో సుచిత్ర, జరిగిన సంఘటనలన్నీ చూస్తూ ఉంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఒకవేళ బావగారే ఈ పని చేసుంటారేమో. గీత వాళ్ళ నాన్నని గాని కనిపెట్టేస్తే అందరి ముందు బావగారి పరువు పోతుందని బావగారే గీత వాళ్ళ నాన్నని వదిలేసి నిజం చెప్పొద్దు అని బెదిరించాడేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్తూ ఉంటాడు. గీత వాళ్ళక్క మయూక సోఫాలో కూర్చుని ఇలా అనుకుంటూ ఉంటుంది. వీడియోలు చూసుకుంటూ, ఈ వీడియో గాని అప్లోడ్ చేస్తే బాగా వైరల్ అయిపోతుంది, నాకు చాలా మంచి పేరు వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అటుగా వస్తున్న జాగృతి తనని చూసి మయూక అని గట్టిగా అరుస్తుంది. నువ్వు ఈ ఇంట్లో కోడలుగా ఎటు పనికిరావు, కనీసం మనిషిగా కూడా పనికిరావా? మీ చెల్లెలు గీతకి యాక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉంటే కనీసం పక్క నుండి సేవలు కూడా చేయలేదు, కనీసం ప్రేమగా కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మీ నాన్నగారు ఇన్ని రోజులు కనిపించకుండా వెళ్లి ఇన్ని రోజుల తర్వాత కనిపిస్తే తన ఆరోగ్య పరిస్థితి బాగలేదని తెలిసినా కూడా కనీసం ప్రేమగా పలకరించను కూడా లేదు. తన పరిస్థితి ఎలా ఉందని ఇంటికి వెళ్లి చూసి మాట్లాడాలని కూడా నీకు అనిపించడం లేదా? నువ్వు అసలు మనిషివేనా? ఎంతసేపు నీ స్వార్థం తప్ప, నిన్ను నువ్వు చూసుకోవడం తప్ప ఇంట్లో వాళ్ళ గురించి ఏ రోజైనా పట్టించుకున్నావా అని అడుగుతూ ఉంటుంది. అంతలో సుచిత్ర భర్త సత్యం కూడా అక్కడికి వస్తారు. మయూక ఇలా సమాధానం చెప్తూ ఉంటుంది. అంటే మా నాన్నగారు చూడ్డానికి నీరసంగా ఉన్నారు కదా, 2 రోజులు అయిన తర్వాత వెళ్లి పలకరిద్దాంలే అనుకున్నాను అత్తయ్య, అందుకే వెళ్ళలేదు అని అంటుంది. ఇక సుచిత్ర భర్త అయితే, ఏమి నాటకాలాడుతుందో చూసావా వదినా? ఆ రోజు కొబ్బరి చిప్ప విషయంలోనే చూశాం కదా, మన కళ్ళ ముందే ఎన్ని డ్రామాలు ఆడిందో చూశాం కదా. గీత తనంతట తాను ఇంట్లో నుంచి వెళ్లిపోతూ ఉంటే ఒక అక్కగా బాధపడను లేదు, వెళ్లిపోవద్దు అని ఒక్క మాట కూడా చెప్పలేదు అని వాళ్ళంటూ ఉంటారు. ఇక జాగృతి అయితే మయూకని చూసి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మనిషిలాగా ప్రవర్తించు, ఛీ అనేసి వెళ్లిపోతుంది. సుచిత్ర భర్త కూడా అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మయూక తన భర్తతో ఇలా అంటూ ఉంటుంది. అందరూ నన్ను అన్నేసి మాటలు అంటూ ఉంటే చూస్తూ ఊరుకున్నావేంటి? నన్ను తిట్టొద్దని ఒక్క మాటన్నా చెప్పావా అని అడుగుతుంది. ఇక తన భర్త అయితే, నువ్వు అసలు మనిషివైతే కదా, చెప్పి చెప్పి మా నోర్లు నొప్పి పుడుతున్నాయే కానీ నీలో మార్పు అనేది వస్తుందా? అసలు నీకు బుద్ధి అనేది వస్తాదా రాదా? మా అమ్మ చెప్పినట్లు బుద్ధి తెచ్చుకొని మనిషిలాగా మారు, లేదంటే ఇక చెప్పడాలు ఉండవు, చేత్తో పని చెప్పడాలే ఉంటాయి అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మయూక ఇలా అనుకుంటూ ఉంటుంది. అందరూ నన్నే తిడతారేంటి నేనేదో చేసినట్లుగా? నాకు నేనుగా ఉండడం తప్ప, నేను నాలాగా ఉండడం కూడా తప్పేనా అని అనుకుంటుంది.